జూలై 21న కామికా ఏకాదశి. చాలా శక్తివంతమైన ఏకాదశి. ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశికి ఇంకా విశిష్టత ఉంటుంది. ఏకాదశికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నెల జూలై 21వ తేదీన సోమవారం నాడు కామిక ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈ కామిక ఏకాదశి వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. సకల ఐశ్వర్యాలను ప్రసాదించే ఏకాదశి పూజ విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీకు మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. జూలై 21 సోమవారం నాడు విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ రోజున భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కామిక ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. విశేషంగా ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి తులసి దళాలతో పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. అయితే ఏకాదశి రోజున మాత్రం తులసి దళాలను కోయకూడదు. కాబట్టి ఏకాదశి పూజ చేసే ఆడవారు ఒకరోజు ముందుగానే ఒక తులసి మాలను సిద్ధం చేసుకోండి లేదా కొన్ని తులసి ఆకులను సిద్ధం చేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించుకోవాలి. గులాబీ పూలతో కానీ చామంతి పూలతో విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని అలంకరించుకోండి. అదేవిధంగా మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అలంకరించుకోండి. ఏకాదశి పూజ చేసేటప్పుడు స్వామివారిని ఎంత అలంకరిస్తే ఎంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. ఏకాదశి పూజలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేయండి. తులసిమాల అందుబాటులో లేకపోతే మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకుని ఏకాదశి పూజను చేసుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన దీపాలలో విష్ణుమూర్తికి ఇష్టమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి. ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే స్వామివారి ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్యపిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. విశేషంగా ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు 3 పిండి దీపాలు వెలిగించండి. పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో పిండి ప్రమిదలో 7 వత్తులను వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ఈ కామిక ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే చాలు విశేషమైన పుణ్యఫలితం కలుగుతుంది. ఇక ఏకాదశి పూజలో నైవేద్యంగా బెల్లంతో చేసిన పరమాన్నం లేదా అరటి పండ్లను నివేదించండి. ప్రతి ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసే వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి ఆశీర్వాదం ఎల్లవేళలా మీ కుటుంబంపై ఉంటుంది. విపరీతమైన అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక ఎర్రటి వస్త్రంలో 3 గుప్పిళ్ల బియ్యం పోసి ఆ బియ్యాన్ని మూట కట్టి ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివి ఈ బియ్యం మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఈ పరిహారం పాటిస్తే లక్ష్మీ ఆశీర్వాదం వెంటనే లభించి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అప్పుల సమస్యలు కూడా క్రమక్రమంగా తీరిపోతాయి. ఇక ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి తీర్థాన్ని పెట్టుకోవాలి. ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో తులసి ఆకులు వేయండి. దీన్ని తులసి తీర్థం అంటారు. గోవింద నామాలు చదువుతూ స్వామివారిని పూజించండి. గోవింద నామాలు చదవలేనివారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి. చివరగా స్వామివారికి హారతి సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని తులసి నీటిని తీర్థంగా తీసుకొని ఏకాదశి పూజను ముగించుకోండి. మనం తెలియక చేసిన పాపాల వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి సకల పాపాల నుండి విముక్తి పొందటానికి ఈ కామిక ఏకాదశి ఎంతో మంచిది. ఈ రోజున ఇంట్లో పూజ చేసి ఆడవారు ఉపవాసం ఉంటే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది. విశేషంగా ఈ కామిక ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటివారికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండండి. శుభకార్యాలు చేయడానికి ఈ కామిక
ఏకాదశి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఏకాదశి రోజున ఏదైనా మంచి పనిని మొదలు పెడితే అది విజయవంతంగా పూర్తవుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తులసిని పూజించాలి. ఏకాదశి రోజున తులసిని పూజించిన వారికి సిరిసంపదలకు లోటు లేకుండా సంపూర్ణ లక్ష్మీకటాక్షం కలుగుతుంది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు నీళ్లు పోసి తులసికి 5 ప్రదక్షిణాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. ఈ సంవత్సరం వచ్చిన కామిక ఏకాదశి వృద్ధి యోగంతో పాటు అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగంతో కలిసొచ్చాయి కాబట్టి ఈ అమృత ఘడియల్లో ఏ పరిహారం పాటించినా సరే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అత్యంత శక్తివంతమైన దైవ వృక్షాలలో రావి చెట్టు ఒకటి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టు కిందనే ఈ దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీరు ఏది కోరుకున్న వెంటనే నెరవేరుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఈ ఏకాదశి రోజున ఎలాంటి పూజలు చేయలేని వారు కనీసం విష్ణు సహస్రనామాలను చదవండి. విష్ణుమూర్తి ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో సోమవారం కామిక ఏకాదశి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ ఏకాదశి నాడు శివుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తీరిపోయి మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఈ ఏకాదశి రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేసి ఉమ్మెత్త పూలు, బిల్వపత్రాలు లేదా జమ్మి పత్రాలను సమర్పిస్తే చాలా మంచిది. అలాగే శివాలయంలో కూర్చుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఏకాదశి రోజున చేసే దానధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కామిక ఏకాదశి రోజున పేదలకు ఏదైనా దానం చేయండి. మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం చేకూరుతుంది. ఈ విధంగా ఏకాదశి పూజల చేసుకొని నారాయణుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.